ప్రకాశం జిల్లా దర్శిలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. ఆన్లైన్ వేదికగా అక్రమ దందాలకు పాల్పడుతున్న ముఠాపై దర్శి పోలీసులు మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి భారీగా నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 24 లక్షల రూపాయల నగదు, 2 ల్యాప్టాప్లు, 3 బెట్టింగ్ మిషన్లు, అలాగే 21 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ అక్రమ దందాకు నర్సరావుపేటకు చెందిన కందుకూరి వీరశేఖర్ సూత్రధారి. అన్ని దర్శిలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న పక్క సమాచారంతోనే అద్దంకి సిఐ సుబ్బరాజు బృందం ఈ దాడులు చేపట్టిందని, ప్రస్తుతం నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఈ నెట్వర్క్ వెనుక ఉన్న మరికొందరి కోసం లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. జిల్లాలో మా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మా అన్ని సబ్ డివిజన్లో మాదిరిగానే మా డివిజన్లో కూడా అసాంఘిక కార్యక్రమాలు నిర్మూలించే దాంట్లో భాగంగా మేము విస్తృతంగా రైడ్ చేయడం కానీ కార్డన్ సర్చ్ చేయడం కానీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. అందులో భాగంగానే మాకు హెడ్ క్వార్టర్కు మాకు రాబడిన సమాచారం పైన నిన్న మేము దర్శిలో పెద్ద ఎత్తున బెట్టింగ్ ముఠాలు బాగా ఇంట్లో సెటప్ పెట్టుకొని బెట్టింగ్ ఆడుతున్నారు, క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నారని మాకు రాబడిన సమాచారం పైన మేము అద్దంకి సిఐ గారికి స్పెషల్గా ఉత్తర్వులు ఇచ్చి ఫలానా ప్లేస్లో అది దర్శి టౌన్లో ఉన్న ఒక 2వ అంతస్తులో ఒక రూమ్లో ఆడుతున్నారనే సమాచారం పైన అతనికి స్పెషల్గా రైడ్ చేయమని అద్దంకి సిఐకి మేము ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో ఆ ఉత్తర్వుల ప్రకారం అద్దంకి సిఐ గారు నిన్న సాయంత్రం 2వ అంతస్తులో ఉన్న రూమ్లో రైడ్ చేసి అక్కడ మొత్తం క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు సెటప్ అంతా పెట్టుకొని బెట్టింగ్ ఆడిస్తున్న ఆవుల నాగేంద్ర ప్రసాద్, గురింశెట్టి వెంకట్రావు, మోత్కూర్ సురేష్ అనే ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్న ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, వాళ్ళు మెయింటైన్ చేస్తున్న బుక్కులు అవన్నీ పరిశీలించి వారిని విచారించి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారు పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నట్టుగా భావించి వాళ్ళని అదుపులోకి తీసుకొని వారిపైన మన మహజర్లో రూపంలో వాళ్ళని అరెస్ట్ చేసుకొని స్టేషన్కి తీసుకొచ్చి అప్పగించినారు. దానిపైన కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మా దర్శి సిఐ గారు తదుపరి దర్యాప్తు తీసుకొని వాళ్ళని పూర్తిగా విచారించగా వాళ్ళు దాదాపు సంవత్సరం నుంచి ఈ బెట్టింగ్ ఆర్గనైజర్గా వేరే నర్సరావుపేట, మిగతా హైదరాబాదు వాళ్ళందరితో కలుపుకొని అందరూ కలిసి పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నామని విచారణలో బయటకు రావడంతో వాళ్ళు చెప్పడంలో సుమారుగా మేము 10 కోట్ల పైన మేము ఇంతవరకు బెట్టింగ్ నడిపినామని చెప్పడంతో ఎవరెవరు వాళ్ళ తరఫున వెనుకున్నారు, ఎవరెవరితో పైన పిన్ ఎవరు అని వాళ్ళు చెప్పిన విచారణలో వాళ్ళు చెప్పిన విషయాల మేరకు నమోదు చేసుకొని తర్వాత దర్శి సిఐ గారు నర్సరావుపేటకు వెళ్ళి అక్కడ కందుకూరి వీరశేఖరాచారి అలియాస్ గోల్డ్ శేఖర్ అంటారు, అతన్ని అదుపులోకి తీసుకొని అతని విచారణలో అతను సెటప్ అక్కడున్న క్రికెట్ బెట్టింగ్ పెట్టిన సెటప్ సంబంధించిన విచారణ చేసి అతను కూడా పెద్ద ఎత్తున దీనికి పాల్గొంటూ అతనే మొత్తం ఇక్కడ ఉన్న వ్యక్తులకి లింకులన్నీ ఇచ్చి ఇక్కడ బెట్టింగ్ నడుపుతున్నాడు అనే అతను ఒప్పుకున్న దానిపైన అక్కడ అతని స్వాధీనంలో ఉన్న ఈ పెద్ద బాక్సులు, ఈ బెట్టింగ్కు ఉపయోగపడే లింకులున్న బాక్సులు, ప్రింటింగ్ మిషను, అతని వద్ద నుంచి ఒక 24 లక్షలు క్యాష్, మిగతా ల్యాప్టాప్లు అన్నీ పెద్ద ఎత్తున మా దర్శించి నిన్న దీనిపైన ఈరోజు ఉదయం స్వాధీనం చేసుకొని మొత్తం 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్
మిగతా ఉన్న దాంట్లో ఉన్న విషయాలన్నీ ఇంకా లోతుగా అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళతో కలిసి ఇంకా ఎవరెవరు బెట్టింగ్ నడుపుతున్నారు, ఆ బెట్టింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారు, ఏ అకౌంట్ నుంచి ఎంత డబ్బులు పడింది, ఎంత డబ్బులు ఎవరికి పోయింది అనేది ఎలక్ట్రానిక్ డివైజెస్ పరిశీలించాల్సి ఉంది. అవన్నీ పరిశీలించిన తర్వాత అందులో ఊరు పుటానిగా వీళ్ళతో బెట్టింగ్ ఎవరెవరైతే ఈ భారీ ఎత్తున ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠాతో కలిసి బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు కానీ వాళ్ళతో భాగస్వామిగా ఉండి ఆడుతున్న పెద్ద మొత్తంలో అకౌంట్లో వేసుకుని ఉంటారు. అవన్నీ ఆన్ రికార్డు ఉంటాయి. ఏమి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించి అవన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయిన మిగతా వ్యక్తులందరిపైన కూడా కేసులు నమోదు చేసి రఫ్గా ఇప్పుడు చూస్తే దాదాపు కోట్లలో బిజినెస్ జరిగినట్టు